మారుతి సుజుకిలోనే బ్రీజా అంటే ఇష్టం చాలా. యాక్చువల్లీ ఎప్పటి చెప్తున్నాను, డ్రైవ్ వెళ్ళాలంటే ఏం కావాలి? కార్ కావాలి. దానికన్నా ముందు పెట్రోల్ కావాలి. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అక్కడ ఒక అడుగు పెట్టి ఆ వెలుగు తీసి అలా పడే. పెట్రోల్ రేట్ ఎంత పెరిగినా సరే 100 రూపాయలు కొట్టిస్తా. పెట్రోల్ రేటు బాగా పెరిగినారా? ఎంత పెరుగుతుందిరా? నేను ప్రతిసారి 100నే కొట్టిస్తా. కాకా నువ్వు రోజు కార్ లోపల కూర్చుంటుండు, లోపలంతా బ్లాక్ గానే ఉంది కదా. నేను వింటాను కదా, ఓ చెప్పే ఆగిపోయి ఉంటే కొట్టానంటే మొహం ఇత్తడిత్తడైపోద్ది. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ వారెవా విక్రమ్. ఈరోజు ఏంటంటే నేను శ్రీవాణి నందిని నాకు ఎంతో ఇష్టమైన కార్ బ్రీజా, నిజంగా ఆ కార్ కొనుక్కోవడానికి వెళ్తున్నాం అనమాట. సో దానికన్నా ముందు ఈ వీడియోని స్పాన్సర్ చేసిన సర్ఫ్ షార్క్ వాళ్ళకి పెద్ద థ్యాంక్స్. సర్ఫ్ షార్క్ అనేది ఒక VPN. ఇది సినిమాలు చూడడానికి, వెబ్ సిరీస్ చూడడానికి అండ్ ట్రావెల్లో కూడా యూస్ చేస్తాను. మీరు VPN గురించి ఇంతకుముందు వినకపోయి ఉంటే, VPN ఫుల్ ఫామ్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. ఇట్ విల్ హెల్ప్ యూ టు కీప్ ప్రైవేట్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ బై ఎంక్రిప్టింగ్ యువర్ ఇంటర్నెట్. ఆఫర్గా పబ్లిక్ వైఫైకి కనెక్ట్ చేసే వాళ్ళకి ఇది అడిషనల్ సెక్యూరిటీ ఇస్తుంది. అంతేకాకుండా కొన్ని కంట్రీస్లో అలౌ చేయని ఆన్లైన్ కంటెంట్ని అన్లాక్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాట్స్ ఈటింగ్ గిల్బర్ట్ గ్రేప్ అనే మూవీ నెట్ఫ్లిక్స్ ఇండియాలో కానీ అమెజాన్ ప్రైమ్లో కానీ లేదు. అందుకే నేను సర్ఫ్ షార్క్ VPN యూజ్ చేస్తాను. అది ఈ మూవీస్ని యాక్సెస్ చేసే లొకేషన్కి నా కంట్రీ లొకేషన్ని చేంజ్ చేస్తుంది. అంతేకాకుండా ఫ్లైట్ డీల్స్ని కూడా అన్లాక్ చేస్తుంది. మీరు కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చిన సర్ఫ్ షార్క్ VPN యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. నా కూపన్ కోడ్ విక్రమ్ యూజ్ చేస్తే 83% డిస్కౌంట్తో పాటు 3 months ఎక్స్ట్రా వస్తుంది. ఇది మీకు నెట్ఫ్లిక్స్ అండ్ అదర్ OTTలో కొత్త కంటెంట్ అన్లాక్ చేయడానికి యూజ్ అవుతుంది. నేను సర్ఫ్ షార్క్ని రికమెండ్ చేస్తాను, ఎందుకంటే మీరు ఒక్క అకౌంట్ తీసుకుంటే అన్లిమిటెడ్ డివైజెస్ మీద యూజ్ చేసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి నా కోడ్ యూజ్ చేయండి. ఇంకొక విషయం, మీకు ఒకవేళ ఇది నచ్చకపోతే 30 daysలో మీ అమౌంట్ మొత్తం రిటర్న్ అవుతుంది. సో ఎలాంటి రిస్క్ లేనట్టే. అండ్ ఇప్పుడు మేము కారు కొనుక్కోవడానికి వెళ్ళిపోతున్నాం. చలో. అండ్ ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను, చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే మీకు తెలుసు ఆల్రెడీ మాకు మారుతి సుజుకి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మేము రెగ్యులర్గా కార్లోనే ట్రావెల్ చేస్తుంటాం కాబట్టి హ్యాపీగా తక్కువ అమౌంట్తో హ్యాపీగా జర్నీ చేయొచ్చు. అందుకని సో మా డిజైర్ ఆల్రెడీ తెలుసు మీకు మా కారు. అండ్ నాకు ఎప్పటి నుంచో చాలా ఇష్టమైన కారు. కొనుక్కుందాం అంటున్నాను. మొత్తానికి ఫైనల్ వచ్చేసింది. ఎందుకంటే నా పర్సనాలిటీకి ఇలా ఫ్రీగా కూర్చోడానికి నాకు మారుతి సుజుకిలోనే బ్రీజా అంటే ఇష్టం చాలా. యాక్చువల్లీ ఎప్పటి నుంచి చెప్తున్నాను, బట్ ఇంకా ఏదో సదిరిపోతుందని వెళ్ళిపోతుందని చెప్పి స్విఫ్టే వాడేస్తున్నాం. సో ఇప్పుడు స్విఫ్ట్ శ్రీవాణికి నేను బ్రీజా కొనుక్కున్నాం. సో హ్యాపీ టు షేర్ దిస్ వీడియో విత్ యూ. సో నెక్స్ట్ ఆ షోరూమ్, ఎస్, దిస్ ఈజ్ అవర్ బ్రీజా కార్ అండ్ వైట్ కలర్. చాలా ప్లెజెంట్గా పీస్గా ఉంటుంది కాబట్టి ఇష్టంతో కొనుక్కున్నాను. అండ్ థ్యాంక్ యూ మీ ఇద్దరు కాదు, మన ముగ్గురం కలిసి మన ప్రేక్షకులకి, మన యూట్యూబ్ ప్రేక్షకులకి, మనల్ని ఆదరిస్తున్న అందరికీ చాలా థ్యాంక్ యూ. లవ్ యూ సో మచ్ ఆల్వేస్. మేము ఏ ఇన్సిడెంట్ అయినా సరే మీతో ఫస్ట్ షేర్ చేసుకోవాలనుకుంటాం కదా. సో అందుకని ఇది గురించి మీతో షేర్ చేసుకుంటున్నాం. ఎస్, అండ్ మా స్ట్రైకర్స్ టీమ్ కూడా ఇక్కడే ఉన్నారు. సో ఇక్కడి నుంచి వెంటనే డెలివరీ తీసేసుకొని అలా వెళ్ళిపోయి మంచిగా లంచ్ చేసి కేక్ కటింగ్ చేసుకొని అలా లాంగ్ డ్రైవ్ వెళ్ళి ఈ వ్లాగ్ని కంప్లీట్ చేస్తాం. ఓకేనా? Bye bye. Come on, thank you. సో ఇది ఇప్పుడు నా బ్రీజా కార్కి దీంతో స్టార్ట్ చేయాలి. నువ్వు తీసు కార్ తీసు. సో యా, కంగ్రాచులేషన్స్ విక్రమ్ అండ్ శ్రీవాణి. మా స్ట్రైకర్స్ రాజేష్ అండ్ సందీప్ ఒక సరదా కేక్ కట్ చేయమని తెచ్చారనమాట. సో థ్యాంక్ యూ సందీప్ అండ్ రాజేష్. అండ్ ముఖ్యంగా థ్యాంక్స్ టు ఆల్ అవర్ యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్, సబ్స్క్రైబర్స్. లవ్ యూ ఆల్. And okay, Congrats. Thanks Amma. Thank you Nana. Congratulations. Nandu. Congratulations Anya. Congrats Adina.
నందిని కూడా congrats. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నాకు నిజంగా చాలా ఇష్టం. ఇంకా రెండు ఎప్పటి నుంచో అనుకుంటాం. నాకు ఇష్టం అనమాట, శ్రీవాణి పెద్ద ఇష్టం లేదు. నాకు బ్రీజా అంటే ఇష్టం కొంచెం. పెద్దగా లావుగా నా సైజులో ఉంటుంది కాబట్టి ఫస్ట్ లంచ్ చేసి మంచిగా ఒక లాంగ్ డ్రైవ్ వెళ్ళి వ్లాగ్ ఎంజాయ్ చేసేద్దాం. ఓకేనా? బాయ్, స్టే ట్యూన్. అండ్ శ్రీవాణి మా మదర్ ఫాదర్ని డ్రాప్ చేయడానికి మా ఇంకో కార్లో డ్రాప్ చేయడానికి వెళ్తుంది. నేను నందిని సరదాగా ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నుంచి అలా మా ఇంటికి వెళ్ళిపోతాం. చలో. నందిని ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది తెలుసా? మనం లాంగ్ డ్రైవ్ వెళ్ళాలంటే ఏం కావాలి? కార్ కావాలి. దానికన్నా ముందు పెట్రోల్ కావాలి. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇప్పుడు పెట్రోల్ బంక్ కోసం వెతుకుతున్నాం. యా, అంటే వాళ్ళు కొంచెమే ఇచ్చారు పెట్రోల్, మనం ఫుల్ చేయించుకుందాం, ట్యాంక్ ఫుల్. ఓకే నందిని, ఆ బుడగలు ఎగురుతూ నాకు ఎదురుండి వచ్చాయి. కానీ మెల్ల తీస్తావా? అవే ఎగిరిపోతాయి. 2 నిమిషాలు నోర్మే, అవి ఎగిరిపోవడం కాదు, నాకు అడ్డొస్తున్నాయి. దిగివరండి, నేను డ్రైవ్ చేస్తుంటాను. అలా కిటికీ నుంచి దూరి అక్కడ ఒక స్టెప్ పెట్టి అక్కడ ఒక అడుగు పెట్టి ఆ వెలుగు తీసి అలా పడే. వచ్చేసాం ఫైనలీ. yes HP పెట్రోల్ బంక్, హిందుస్థాన్ హమారా. నందిని మొత్తానికి కార్ నచ్చిందా నీకు? చాలా నచ్చింది. నా కొత్త కారు అదిరిందా? మంచిగా ఫ్రీగా కింద కూడా పడుకుని పోతున్నారు. నువ్వు కింద పడుకునేది ముందు నేను, పక్కన మన కెమెరా, కింద నువ్వు, వెనకాల మొత్తం మీ అమ్మ. ఎలా ఉంది? అలా బ్లాక్స్ చేయొచ్చు. సూపర్ గా అదిరిందా? ఇచ్చారా? 500 పెట్రోల్ బోలో. పెట్రోల్ రేట్ ఎంత పెరిగినా సరే 100 రూపాయలు కొట్టిస్తా. పెట్రోల్ రేటు బాగా పెరిగినారా? ఎంత పెరుగుతుందిరా? నేను ప్రతిసారి 100నే కొట్టిస్తా. కాకా 1500 పెట్రోల్ అమ్మా, 1500 పెట్రోల్. మా చిన్నప్పుడు ఫుల్ ట్రాఫిక్లు, రోడ్లు, గుంటలు, స్పీడ్ బ్రేకర్లు. అలా నువ్వు మంచి చిన్న ఎంగేజ్లో వచ్చినసరికి నీకు మంచి రింగ్ రోడ్లే, ట్రాఫిక్ ఉండదు, రోడ్లు నీట్గా ఉంటాయి. నిజంగా చెప్పంటే హైదరాబాద్ ఫారెన్ అనిపిస్తుంది నాకు రింగ్ రోడ్ నుంచి వెళ్తుంటాయి కదా. దుబాయ్లో అక్కడ ఇక్కడ రోడ్స్ ఇలానే ఉంటాయి. అదే చూడు ఎంత బాగుంది అక్కడ లెఫ్ట్ సైడ్. నువ్వు కూడా బ్లాక్ కార్ కొనాల్సింది కదా. బ్లాక్ కార్ బాగుంటది, వైట్ కారే బాగుంటది, రిచ్ లుక్. అందుకే ఈ కార్ తీసుకున్నా. రెడ్ ఇది ఆప్షన్ ఉండే, నాకు విధంగా వైట్ నచ్చింది అన్నమాట. ఇంకోటి రెడ్ మనం ఆల్రెడీ అప్పట్లో బెలనే తీసుకున్నాం కదా, మనకి దచ్చరాలి అది. సో వైట్ కార్. కానీ బ్లాక్ నా ఫేవరెట్ కలర్. బ్లాక్ తీసుకోవాల్సింది, బాగుండేది. నీ ఫేవరెట్ బ్లాకా? ఓ పని చేయి, నువ్వు రోజు కార్ లోపల కూర్చుంటుండు, లోపలంతా బ్లాక్ గానే ఉంది కదా. నేను వింటాను కదా, ఓ చెప్పే ఆగిపోయి ఉంటే కొట్టానంటే మొహం ఇత్తడిత్తరైపోద్ది. ఇచ్చిచ్చానా? అదరొచ్చానా? F3 సినిమాలో ఆ కొబ్బరి కొట్టగా అద్దం బయలిపోతుంది కదా, ఆ సీన్ గుర్తు చేస్తుంది. మన కింద కొడదాంలే, అలా కొట్టకు. అదే ఇలా కింద కొడదాం. తెలుగు రాదండి, నార్త్ ఇండియన్. నాకేమో హిందీ రాదు. సో నందిని, మా అమ్మ, నాన్న అందరు హోటల్లో వెయిటింగ్. మేము మాత్రం అంటే లైట్గా వర్షం పడ్డదనమాట. సో వెంటనే పూజ చేయించేసుకొని మేము కూడా వెళ్తే వెంటనే అక్కడ ఫోన్ చేసేస్తాం. నందిని ఫోన్ మీద ఫోన్, నాన్న ఎప్పుడు వస్తుందా, నాన్న ఆకలిస్తుందని. మేము వచ్చేదాకా తినుకొని చెప్పాం స్ట్రిక్ట్గా. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. నమో గురుభ్యః శ్రీమభ్యః పరమేభ్యో నమో నమః. నమో గురుభ్యః సర్వేభ్యః ఈశాదిభ్యో నమో నమః. నమో విఘ్నసే తస్మై నారాయణ. తనో భవేయేన శ్రుతే సమాలోచ్య సూక్తం హరిపరంకృతం భారత్వాస గోత్రిణం భవభయప్రధ్వంస ప్రజ్ఞాయణం
वेदाद्रीसपदार्चकं स्मितमुखं वेदान्तवंशोद्भवं नानामन्त्रपुत्रिकोविदपरं नारायणोपासकं योगानन्दपदातिदेशिकमहं योगीन्द्रवर्यं भजे मन्त्रराजपरमार्थवेदिनं मामुनूरुपुरवर्यवासिनं मामकामदाविनाशनं भज योगानन्दपरमं गुरुं जिष्यते यस्य निकटे सपुत्रिकायाः राजनन्दिनी नाम्याः त्रिनाथ रेड्डी మా నాన్న यजमानस्य पितुः त्रिनाथ रेड्डी नामधेयस्य ज्योति धर्मपत्न्या ज्योतीनाम्याः सह कुटुम्बानां చెప్పండి मम मम गोत्रः नाम ध्येयः सह कुटुम्ब आनां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य बल सिद्ध्यर्थं मम प्रयाण काले सर्वदा सुख प्रयाण वलधा सिद्ध्यर्थं भय आंजनेय स्वामिनः अनुग्रह प्रसादेन अपागत अपागत दोष निवारण सिद्ध्यर्थं मम नूतन वाहन पूजांच अहं कारिष्ये అక్కడ వేసే సంస్కారం చేసుకోండి ఓం శ్రీ హవ్యామరుదస్తి చేసుకొని ఓం ఆంజనేయాయ నమః అనుకుంటూ పూజ చేస్తూ ఉన్నాం అక్కడ ఓం కేశవాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం మహావీరాయ నమః ఓం హనుమతయే నమః ఓం మారుతాత్మజాయ నమః ఓం తత్వజ్ఞానప్రదాయకాయ నమః ఓం సీతాదేవి ముద్రప్రదాయకాయ నమః ఓం అశోకమణికా చైత్రే నమః
ఎస్, మొత్తానికి మా అమ్మ నాన్న, నేను, నందిని, శ్రీవాణి అండ్ నా స్ట్రైకర్స్ ఫ్యామిలీ, రాజేష్ సందీప్ అందరం వెళ్ళాం. నాకు ఇష్టమైన కారు కొనుక్కున్నాం, హ్యాపీగా దేవుడిని దర్శనం చేసుకున్నాం, పూజ చేయించుకున్నాం, భోజనం చేసాం, వచ్చేసాం. సో రేపటి నుంచి నేను హ్యాపీగా నా బ్రీజాలు తిరుగుతాను అండ్ శ్రీవాణి డీజల్ తిరుగుతుంది. సో మీ అందరి లవ్కి, మీ అందరి ఆదరణకి నిజంగా వన్స్ అగైన్ చాలా 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 థ్యాంక్స్. మేము యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి మీరు చూపిస్తున్న ప్రేమ అసలు నేను మర్చిపోలేదు. ఎందుకంటే మీరు ఎక్కడ ఊరికి వెళ్ళినా, ఇక్కడ ఆంధ్రాకి వెళ్ళినా, తెలంగాణలో ఏ ఊరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే తెలుగు వాళ్ళందరూ మమ్మల్ని గుర్తుపట్టి మాతో ఫోటోలు దిగి, మీ బ్లాగ్స్ బాగుంటాయి, ప్లస్ మా బ్లాగ్స్లో చేసినవన్నీ, మీరు బొంగులో చికెన్ చేశారు కదా, మీరు ఆకర్షణ డిన్నర్ చేశారు కదా, మీ ఫైర్ యాక్సిడెంట్ అయింది కదా, ఇలా అన్నీ చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. నిజంగా మీ లవ్ ఎప్పుడు ఇలా చూపిస్తారని కోరుకుంటూ, ఇంకా నా వారవ విక్రమ్లో డిఫరెంట్ బ్లాగ్స్తో త్వరలో మీ ముందుకు రాబోతున్నాను. అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వారేవా విక్రమ్. గుడ్ నైట్ ఆల్, లవ్ యూ ఆల్, బాయ్.